అందరికీ నమస్కారం. ఇప్పుడు మరో ప్రశ్న. ఇక్కడ ఏమిచ్చారంటే ఒక పారాబోలా ఉంది. అది కోఆర్డినేట్ యాక్సెస్‌ని 3 పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది. అంటే ఎక్స్ యాక్సిస్ ఇంకా వై యాక్సిస్‌ని 3 పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది. రెండిటిని కలిపనమాట. ఇంకేంటి ఒక సర్కిల్ ఉంది. ఒక సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చారు. ఇంకా అవే 3 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. ఇంకా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఎంత అని అడుగుతున్నారు. సర్లేండి కాస్త ఆలోచిద్దాం. ముందు ఈ పారాబోలా చూసి అసలు ఏమేమి చెప్పొచ్చు ఈ పారాబోలా గురించి. పారాబోలా ఏంటి? y = x² + px - 3. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. దీన్ని చూడంగానే అసలు మీకు ఏమేమి అనిపిస్తుంది? ఒకటేమో ఇక్కడ చూసారంటే x² యొక్క కోఎఫిషియంట్ పాజిటివ్ అంటే ఏంటి? ఇది ఒక అప్వర్డ్ పారాబోలా. తప్పకుండా ఇది ఒక అప్వర్డ్ పారాబోలా. అంటే x² పక్కన 1 ఉంది కదా, ఏమీ లేదంటే 1 × x² కదా. సో అంటే ఇది తప్పకుండా ఒక అప్వర్డ్ పారాబోలా, అదైతే నాకు తెలుసు. ఇంకోటి ఏమన్నారు, ఇది కోఆర్డినేట్ యాక్సెస్ని మీట్ అవుతుంది అన్నారు. అంటే ఒకసారి నేను ఎక్స్ని 0 పెట్టచ్చు, ఒకసారి నేను ఎక్స్ని 0 పెట్టచ్చు, ఇంకోసారి వైని 0 పెట్టచ్చు. అలా పెట్టి నేను పాయింట్స్ కనుక్కోవడానికి ట్రై చేస్తాను. అంటే మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనం రాళ్ళు వేస్తూ ఉండాలన్నమాట, ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ 0 పెట్టానంటే నాకు వై ఏమొస్తుంది? -3. సపోజ్ వై 0 పెడితే నాకు ఎక్స్ పెద్దగా ఏమీ రాదు. ఎక్స్ నేను ఎందుకంటే ఈ పీ వాల్యూ నాకు తెలియదు. సో నేను వై 0 పెట్టినా నేను ఏమీ కనుక్కోలేను. కానీ నేను ఎక్స్ 0 పెట్టాను అనుకోండి, ఇక్కడ వై ఏమవుతుంది? -3. అంటే నాకు ఒక పాయింట్ దొరికేసింది. దీన్ని నేను పీ అనుకుంటున్నాను. వాళ్ళే ఇచ్చారుగా పీక్యూఆర్ అని 3 పాయింట్స్ నుంచి పాస్ అవుతుందని. దీన్ని నేను పీ అనుకుంటున్నాను. మీకు నచ్చకపోతే క్యూ అనుకోండి, కావాలంటే ఆర్ అనుకోండి, మీ చాయిస్ అండి. ఏ పాయింట్ అంటే అది అనుకోండి, కానీ పీక్యూఆర్లోనే ఏదో ఒకటి అనుకోండి. ఓకేనా? ఎందుకంటే క్వశ్చన్లో వాళ్ళు మనకు అది ఇచ్చారు. సరేనా? ఫైన్. ఇంకేంటి అంటే పారాబోలా ఒకవేళ 0, -3 అంటే వై యాక్సిస్ని 0, -3 దగ్గర మీట్ అవుతుంది అంటే డెఫినెట్గా ఎక్స్ యాక్సిస్ దగ్గర 2 పాయింట్స్, అంటే వై యాక్సిస్ని ఒక చోట మీట్ అవుతుందంటే ఇంకా టోటల్గా 3 చోట్ల మీట్ అవుతుంది కోఆర్డినేట్ యాక్సిస్ని. అంటే డెఫినెట్గా ఎక్స్ యాక్సిస్ని 2 చోట్ల మీట్ అవ్వాల్సిందే. దీని డయాగ్రామ్ కనుక మీరు వేసారంటే రఫ్గా ఒక రఫ్ డయాగ్రామ్ వేసి చూపిస్తాను. మరీ అంత యాక్యురేట్గా అయితే ఉండదు, కానీ ఏదో మనకు కాస్త ఐడియా రావడానికి. ఇది ఆరిజిన్. సో -3 ఇక్కడ పెట్టుకుందాం. P0, -3 దీన్ని P0, -3 అనేద్దాం. P0, -3 సరేనా? నెక్స్ట్ ఏంటి? ఇది ఒక పాయింట్. పారాబోలా ఎలా ఉంటుంది? రఫ్గా వేస్తున్నాను. అంటే పిఏ మినిమం పాయింట్ అని చెప్పలేము, పిఏ మినిమం పాయింట్ అవుతుందని చెప్పలేము అనమాట. సో అందుకని ఇలా. సో ఈ పాయింట్ వచ్చేసి క్యూ, ఈ పాయింట్ క్యూ, ఈ పాయింట్ ఆర్. సరేనా? నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇది పారాబోలా యొక్క డయాగ్రామ్. నాకు పీ యొక్క వాల్యూ తెలుసు. పీ అంటే 0, -3. పీ యొక్క కోఆర్డినేట్స్ నాకు తెలుసు. దీని తర్వాత ఏమన్నారు? ఇప్పుడు సర్కిల్ కూడా ఇవే పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చారు మనకి. సెంటర్ ఎంత? -1, -1 రఫ్గా ఇక్కడ ఉంటుంది థర్డ్ క్వాడ్రంట్లో. ఓకే, ఇంకేంటి? అది వీటి నుంచి పాస్ అవుతుంది. ఇది రఫ్గా నేను వేస్తున్నాను, ఎగ్జాక్ట్గా ఉంటుందని చెప్పలేను. ఈ డయాగ్రామ్ రఫ్గా వేస్తున్నాను. ఓకేనా? సో ఇది నా సర్కిల్. అబ్బా, కలర్ మార్చుంటే బాగుండేది కదా. నెక్స్ట్ టైం నుంచి అలానే చేస్తాను, లేదా చేస్తాను, ఇప్పుడే చేస్తాను. సర్కిల్కి కలర్ వేరేది వాడతాను. ఒక్క నిమిషం, కొంచెం బాగుంటుంది. ఏది తీసుకుందాం? బ్లూ. సో నా సర్కిల్ ఎలా ఉంటుందంటే ఇలా సంథింగ్ లైక్ నేను రఫ్గా వేసాను. అంటే లోపల ఉండొచ్చు, బయట ఉండొచ్చు, ఎలానో అలా. అంటే ఇలా టచ్ అవుతూ ఎలానో అలా ఉండొచ్చు. నేను రఫ్గా వేసాను. ఓకేనా? ఇప్పుడు సర్కిల్ ఏంటి? సర్కిల్ యొక్క సెంటర్ నాకు ఆల్రెడీ తెలుసు. సెంటర్ ఏమో -1, -1. ఇప్పుడు నాకు సర్కిల్ గురించి కావాలంటే నాకు దాని సెంటర్ తెలిసి ఉండాలి, దాని రేడియస్ తెలిసి ఉండాలి. సెంటర్ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారుగా, సెంటర్ వాళ్ళే ఇచ్చారు మనకేం కావాలి? రేడియస్. ఇప్పుడు నేను రేడియస్ ఎలా కనుక్కోవచ్చు? నాకు క్యూ తెలీదు, ఆర్ తెలీదు, కానీ నాకు పీ తెలుసు. రేడియస్ ఏంటి? ఇవి రెండింటి మధ్య డిస్టెన్సే కదా. ఇదే కదా రేడియస్. నాకు సి తెలుసు, పీ తెలుసు. ఇవి రెండింటి మధ్య డిస్టెన్స్ ఏంటి? రేడియస్ తెలిస్తే నాకు సర్కిల్ యొక్క ఈక్వేషన్ దొరికిపోతుంది. ఆ ఈక్వేషన్ తోటి మనం ఏం చేసుకుందాం? అది దాని గురించి ఆలోచిద్దాం. ముందు ఈక్వేషన్ అయితే తెచ్చుకుందాం. మెయిన్స్ క్వశ్చన్స్లో ఎలా అంటే ఏదైనా అనిపిస్తుందంటే ఐడియా ట్రై చేసేయడమే, అంతే. వర్కౌట్ అవుతుందా లేదా అని చూడకండి. కొంచెం ముందుకు వెళ్దాం, ఆ తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం. కాస్తనా ముందుకెళ్ళిన సంతోషం అయితే ఉంటుంది కదా. రేడియస్ ఎంత? ఇవి 2 పాయింట్స్కి డిస్టెన్స్, ఈ పాయింట్కి. సో అండర్ రూట్ డిస్టెన్స్ ఫార్ములా తెలుసుగా. అండర్ రూట్ -1 - 0² + -1 -3 అంటే +3 అవుతుంది.
సో -1 స్క్వేర్ వచ్చేసి 1, ఇక్కడ 3 - 1 2, 2 స్క్వేర్ √1 + 4 √5. సో రేడియస్ √5. సో సెంటర్ ఏమో -1 -1, రేడియస్ ఏమో √5. సర్క్యులర్ ఈక్వేషన్ రాసేయచ్చు. ఏమవుతుంది? x - -1 అంటే x + 1 స్క్వేర్ + y + 1 స్క్వేర్ r² అంటే 5. సో సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసింది మొత్తానికి. సర్కిల్ ఈక్వేషన్ వచ్చాక ఏం చేద్దాం? ఇక చూడండి, ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఈ సర్కిల్ అన్నది x యాక్సిస్ ని క్యూయింగ్ ఆర్ దగ్గర మీట్ అవుతుంది. అసలు నా పాయింట్ ఏంటి, నా పని ఏంటి? ఇక్కడ క్యూయింగ్ ఆర్ కావాలి, నాకు p కావాలి, q కావాలి, r కావాలి. ఎందుకు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR కనుక్కోవడానికి. నాకు p ఆల్రెడీ వచ్చేసింది. క్యూయింగ్ ఆర్ ఎలా వస్తాయి? ఇక్కడ చూడండి, ఈ సర్కిల్ ఈక్వేషన్ నాకు తెలుసు. ఇంకా ఈ సర్కిల్ అన్నది x యాక్సిస్ ని ఎక్కడ మీట్ అవుతుంది? క్యూయింగ్ ఆర్ దగ్గర. x యాక్సిస్ ని మీట్ అయ్యే పాయింట్ దగ్గర y 0 ఉంటుంది. అంటే ఈ ఈక్వేషన్ లో నేను y గనక 0 పెట్టాను అంటే నాకు ఇవి 2 పాయింట్స్ వచ్చేస్తాయి. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీసారి వీడియోని బ్యాక్ తీసుకెళ్ళి వినండి. సో ఈక్వేషన్లో y 0 పెట్టామంటే నాకు x కోఆర్డినేట్స్ వచ్చేస్తాయి. x వచ్చేస్తుంది. సో y 0 పెట్టారంటే 0 + 1 అంటే 1 స్క్వేర్ వచ్చేసి 1, దాన్ని అటు పంపించండి. 5 - 1 4, x + 1 స్క్వేర్ 4 అంటే x + 1 ఏమవుతుంది? రెండు సైడ్ అంటే x + 1 వచ్చేసి +or-2 అవుతుంది. ఓకే, సో ఈ 1 అటు పంపించండి. -1 +or-2, ఒకసారి -1 +2, ఇంకోసారి -1 -2, 2 - 1 వచ్చేసి 1, ఇంకోసారి -3. సో నా q ఏమవుతుంది? -3, 0, r ఏమో 1, 0. ఇంతకుముందు డయాగ్రామ్లో చూపెట్టాను. ఇది నా q, ఇది నా r, సరేనా? అందుకని ఇది నా q, ఇది నా r. సో నాకు p తెలుసు, q తెలుసు, r తెలుసు. ఇంకేంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనుకోవచ్చుగా. 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 10th క్లాస్లో ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నామా? ఎప్పుడో, మరీ అంత చిన్నపిల్లలు ఏమి లేరు. మీరు అప్పుడు 1-2 సంవత్సరాల ముందేగా నేర్చుకుంది. అప్పుడెప్పుడో నేర్చుకున్నట్టు గజనిలా కట్టింగ్ ఇస్తారు అప్పుడప్పుడు. మీరు నేర్చుకున్నాం కానీ గుర్తు రావట్లేదు. సరిగ్గా నేర్చుకుంటే ఎందుకు గుర్తుకు రాదు? సరే, మర్చిపోతామని నేను కూడా ఒప్పుకుంటాను. నేను అప్పుడప్పుడు మర్చిపోతాను. కానీ సో సపోజ్ మనకు 3 పాయింట్స్ ఇచ్చారు. x1 y1, x2 y2, x3 y3. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమవుతుందంటే ½ mod x1 ఇంటూ ఇది x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్. ఇది ఫార్ములా. ఇది లేదు సార్ ఇంకేమైనా మెథడ్ ఉందా అంటే మీరు సింప్సన్స్ రూల్ వాడుకోవచ్చు. అలా చేసినా మీకు ఏరియా వస్తుంది. సో ఇదంతా అవుతుంది మొత్తానికి. ఇవి x1 y1, x2 y2, x3 y3. సో ½ mod x1 ఎంత? ఇక్కడ 0 ఇంటూ y2 మైనస్ y3 అంటే 0 - 0 ప్లస్ x2 -3, అదే ఇక్కడ x2 ఇంటూ y3 మైనస్ y1 అంటే -3 ఇంటూ 0 మైనస్ -3. 0 మైనస్ -3 అంటే +3. -3 ఇంటూ 3 ఎంత? -9. అలాగే చేసుకుంటూ వెళ్తే ఇది మీకు వచ్చేది. -9 - 3 ఎంత? -12. మాడ్యులస్ ఆఫ్ -12 ఎంత? +12. ½ ఇంటూ 12 ఎంత? 6 వచ్చేసిందిగా. సో ఆప్షన్ 3 కరెక్ట్. దీంతో పాటు ఆన్సర్ వచ్చేసింది మనకి. ఇంకా చాలా అప్పుడే పండగ చేసుకోకండి. జేఈ మెయిన్స్ అయిపోయాక ర్యాంక్ వచ్చాక పండగ చేసుకోండి సరేనా. ఇంకా అడ్వాన్స్ కూడా రాయాలంటే అదే చెప్పాక ఇంకా ప్రశాంతంగా అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది. ఇంకా ప్రశాంతంగా 1-2 మంత్స్ రిలాక్స్ అవ్వండి కాసేపు. ఓకేనా? సరే మరి. ఇంకో విషయం, మీరు డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ దొరుకుతుంది, అందులో జాయిన్ అవ్వండి. సో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు అలా. సో ఇక ధన్యవాదాలు.